వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. మంత్రి రజని వైసీపీ అధిష్టానంపై మల్లెల రాజేష్ నాయుడు ఆగ్రహం. రాజేష్ ను తప్పించి వేరే వారికి టికెట్ ఇస్తారని ప్రచారం. రైల్వే ఆధునీకరణలో భాగంగా రాష్ట్రానికి 9 కోట్లు కేటాయింపు. జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రెడ్డప్పల నాయుడు అసంతృప్తి. డీటెయిల్స్ చూస్తే తిరుపతి తాళపాక పెద్ద గంగమ్మ ఆలయ జీర్ణోద్ధరణ పునఃప్రతిష్ఠ పనుల శిలాఫలకాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అమ్మవారికి భూమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూమనకు దేవాదాయ శాఖ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కృషితో శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం, శ్రీవాణి ట్రస్ట్ నిధులు సమకూర్చి పెద్ద గంగమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ అన్నారు. ఈ సందర్భంగా రామకుప్పం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బాల్యం నుండి వివక్షను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో అస్పృశ్యతను నివారించడం నుంచి మానవ సమాజాన్ని సమైక్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా విభిన్న పాత్రలు పోషించిన మహానాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. పొంగనూరు పట్టణంలో సిఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు, పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా పోలీసు శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని, ప్రజలు నిర్భయంగా ఎన్నికలలో పాల్గొని తమకు నచ్చిన వారికి ఓటు వేయవచ్చునని తెలిపారు. గ్రామాలలోనూ కవాతు నిర్వహిస్తామని చెప్పారు. ఆదేశాల మేరకు ఈ సశస్త్ర సీమా బల్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ పొంగనూరుకు వచ్చారు. సుమారుగా 65 మంది, 2 ఆఫీసర్లు ఉన్నారు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్ 2024 ఎలక్షన్ల సందర్భంగా సో మేము పొంగనూరు టౌన్ అంతా రూట్ మార్చ్ నిర్వహిస్తున్నాము. దీనికి కారణం ఏమంటే ఎలక్షన్లు ఫెయిర్గా కండక్ట్ చేసేదానికి, ప్రజలకు మేము ఉన్నాము అనే ఒక భరోసా కల్పించడానికి ఆ ఉద్దేశంలో భాగంగా మొత్తం పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి ముడియప్ప సర్కిల్ మీదుగా అట్లే ఈస్ట్పేట, తర్వాత కుమారవీధి జంక్షన్, తర్వాత కట్టకిందపాలెం, అట్లే మాస్క్, బ్రాహ్మణ వీధి, సెంట్రల్ లాడ్జ్, సుబేదారు స్ట్రీటు, అలాగే బయ్యారు స్ట్రీటు, దాని తర్వాత మళ్ళీ సెంట్రల్ లాడ్జ్ మీదుగా రాతి మసీదు, నాగపాలెం, ముడియప్ప సర్కిల్, పోలీస్ స్టేషన్, గోకుల్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్ టువర్డ్స్ మదనపల్లి రోడ్డు వరకు ఈరోజు పొంగనూరు పట్టణంలో రోడ్డు మార్చ్ ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత కూడా కొన్ని పల్లెల్లో కూడా విజిట్ చేసి ఇదే విధంగా రోడ్ మార్చ్ కండక్ట్ చేస్తాము. వనవల్ దిన్న ఇంకా టైం ఉంటే వేరే పల్లెలు కూడా చేస్తామని. ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా ప్రజలు నిర్భయంగా ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళు ఓట్లు వేయచ్చు. దానికి ఎలాంటి సంకోచము, భయము లేకోకుండా ఓట్లు వేయాలని కోరుకుంటున్నాము. అందుకని మేము పోలీస్ తరఫున వారికి అండగా ఉంటాము. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి రజని వైసీపీ అధిష్టానంపై మల్లెల రాజేష్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైసీపీ చిలకలూరిపేట సమన్వయకర్తగా ఉన్న రాజేష్ నాయుడు ను తప్పించి వేరే వారికి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన రాజేష్ నాయుడు చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ నాయుడుకి అభ్యర్థిగా పోటీ చేయకుండా గుంటూరుకు చెందిన కావటి మనోహర్ నాయుడుకు ఇక్కడ అభ్యర్థిత్వం ఇస్తున్నట్లు సమాచారం తెలిసింది. దీంతో మల్లెల రాజేష్ నాయుడు సీఎం అధికారులను పిలిపించి తనకు టికెట్ నిరాకరించినట్లు తెలియడంతో మల్లెల రాజేష్ నాయుడు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడుతూ మంత్రి విడుదల రజనీపై రాజేష్ నాయుడు మండిపడ్డారు. అలాగే ఇక్కడ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా 2019 ఎన్నికల్లో వీళ్ళందరికీ న్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆ రోజు మరి రాజశేఖర్ గారు మంత్రి అవుతారని, మరి అలాగే మేము కూడా అలాంటి సీనియర్ నాయకులు మాకున్నారు మంత్రి అవుతాడని, ఆయన అడుగుజాడలో మన నియోజకవర్గం బాగుంటుందని చెప్పేసి మేమందరం పనిచేశాం. పనిచేసిన క్రమంలో మాకు కుటుంబ సభ్యులుగా, ఆప్తులుగా తయారై మొత్తం అందరం కూడా ఈరోజు నాతో సన్నిహిత సంబంధంగా తయారవడమే ఒకటే కొత్తగా అనేది లేదు అసలు. ఎందుకంటే గత 4 తరాలుగా 3 తరాలుగా అనుబంధంగా ఉన్న ఇక్కడ అన్ని కుల మతాలకు అతీతంగా అందరం వరుసలు పెట్టుకుని పిలుచుకుంటా ఉంటాం. అందరం ఒకళ్ళింటో ఒకళ్ళు భోంచేస్తూ ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో ఏదో ఊరికే కాదన్నా ఖచ్చితంగా
నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. నాకు కాని పక్షంలో మర్రి రాజశేఖర్ గారికి ఇస్తే 20 కోట్లు నేను సంపాదించాను. పైన సీఎం ఆఫీస్ కి పిలిచి ఎవరో 2-3 చెబితే వినడానికి అంత భయపడటానికి కాదు. నియోజకవర్గం ఈసారి ప్రతి ఒక్క కార్యకర్తని బాగా చూసుకోవాలి, బాగుండాలి. మన కార్యకర్తలు నాయకులమే తప్ప తెలుగుదేశం మీద కేసులు పెట్టి చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా కేసులు మొత్తం మన పార్టీ కేసు. నేను ఓపెన్ గా చెప్తున్నా. మరి మా వైస్ చైర్మన్ గారు కొలిశెట్టి శ్రీనివాసరావు అన్న గారు, మా బాలగారు అందరూ 6.5 కోట్ల పైన తీసుకుని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్లకు కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే ఆమె ఇచ్చింది వదిలేయన్ని. సజ్జల్ని మార్చండి, పార్టీని బతికించండి. ఎంత మంది దగ్గర ఎన్ని రకాలు చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు మాకొద్దు. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరుపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరుపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ అయిన వ్యక్తిని పెట్టండి. నిన్న చిలకలూరుపేట వ్యక్తిని ఇచ్చారు. ఒక ఆడపిల్ల కష్టం తెలుసన్నారు, అదన్నారు, ఇదన్నారు. మీరు అన్నట్లే ప్రతి ఒక్కళ్ళు ఏదేదో పాటలు పెట్టారు. అందుకే ఎవడన్నా పాటలు తయారు చేయించమంటే ఎందుకురా బాబు పాటలు తయారు చేస్తే మనకు అచ్చుపట్లేదు అన్న. కనీసం అక్కడ అవసరం అంటారు. అక్కడ కాబట్టి మనోహర్ అక్కడే పెట్టి ఇక్కడ కాకినాడ రూరల్ కొవ్వాడ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్ కు ప్రోటోకాల్ కూడా వైసీపీ ప్రభుత్వంలో అమలు చేయలేదని జనసేన పార్టీ రూరల్ పీఏసీ సభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. వైసీపీ కొవ్వాడ సర్పంచ్ కోటిపల్లి ఉమా సతీష్ ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీలు చేరారు. కొవ్వాడ నుంచి వలసపాకుల జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ సర్పంచ్ కోటిపల్లి ఉమాను అవమానించే విధంగా రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు వ్యవహరించడం జరిగిందన్నారు. జనసేన పార్టీలో చేరుతుంటే కాకినాడ రూరల్ సిటీ ఎమ్మెల్యేలు వాళ్ల అనుచరులను బెదిరించడం సరికాదన్నారు. కొవ్వాడ సర్పంచ్ ఉమా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో రూరల్ జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ విజయానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. జనసేన తెలుగుదేశం ఐక్యత వర్తిల్ల ఇవాళ ఈ ఐక్యత మన కొవ్వాడ గ్రామంలో అందరూ కూడా ఐక్యంగా కలిసి కొవ్వాడ గ్రామం ఒక సర్పంచ్ గారు ఉమా గారు, ఆయన భర్త సతీష్ గారు, వారితో పాటు కృప గారు, రవికిరణ్ గారు, కన్నా గారు, కృప గారు తదితరులు అనేక మంది, ఒక 100 మంది పైన కార్యకర్త నాయకులు ఇవాళ వైసీపీ నుంచి జనసేన పార్టీలో జరిగింది. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈయన యొక్క సోదరుడు శ్రీనివాస్ గారు కూడా, స్టోర్ శ్రీని గారు మా అందరికీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం చాలా ఆత్మీయంగా ఉంటున్నాడు. పవాడలో మా జనసేన అందరూ కూడా ఉన్నారు. ఆయన సర్పంచ్, ఆయన సర్పంచ్ నుంచి కూడా బాగా నాయకత్వంతో పవాడలో అందరి మనుషులు కలిసి ముందుకు ప్రయాణం చేస్తున్న వ్యక్తిని కనీసం ప్రోటోకాల్, అమ్మగారికి కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వేధించడం, స్థానికంగా ఉన్న పోరంపోకు నాయకులు చెప్పిన మాట విని కన్నబాబు గారు ఈ ప్రోటోకాల్ కూడా ఇవ్వని పరిస్థితిలో తీసుకురావడం, అట్లాగే గ్రామంలో ఎన్నికైనటువంటి వీరిని ఏ పని చేయడానికి నిధులు ఇవ్వడానికి సహకరించకపోవడం, వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి ప్రయత్నం చేయడం చేశారు తప్ప అక్కడ ఉన్నటువంటి అతనికి కావాల్సిన మనుషులు ఎవరైతే బ్రోకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళకి పనులు అభ్యర్థులు వాళ్ళ చేతులుగా చేయడం తప్ప ప్రజాబద్ధంగా ఎన్నికైనటువంటి ఉమ్మగారిని, సతీష్ గారిని, వాళ్ళ బ్రదర్ శ్రీ గారిని ఎవరైనా కూడా ఏ రోజు పట్టించుకున్న పాపానికి పోలేదు. నమస్కారం, నేను కొవ్వాడ సర్పంచ్ కోటిపల్లి ఉమా. మా స్థానిక జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో
1800 మెజారిటీతో గెలుపొందాను. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునే పనిచేశాను. ఏ విషయమైనా సర్పంచ్గా ఏమి తెలియపరిచేవారు కాదు. అంటే రీసెంట్గా 10 రోజుల క్రితం సచివాలయ ఓటింగ్ అయినా కూడా ఇది ప్రోటోకాల్ విషయం కాదని మళ్ళీ ఈ విషయాన్నే ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళిన ఎటువంటి స్పందన లేకపోయేసరికి మనస్తాపంతో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో ఈరోజు మా కొవ్వడ గ్రామం నుంచి ర్యాలీగా వచ్చి పద్మం నానాజీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ పార్టీలోకి చేరడం జరిగింది. సార్ ఇప్పుడే మాకు కుటుంబం తరఫున మాకు భరోసా ఇచ్చారు. ఈ భరోసా మాకు ఎల్లవేళలా ఇస్తారని కోరుకుంటూ నాకు ఎంతగానో సహాయం చేసిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ సమాజంలోని అన్ని వర్గాలకు సంతృప్తికర స్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తూ స్వాతంత్రం అనంతరం పరిపాలనపై సంస్కరణ ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని శాసన మండలి సభ్యురాలు పోతుల సునీత అన్నారు. పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో పోతుల సునీత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో సమగ్రాభివృద్ధి సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పరిపాలనను అందించారని అన్నారు. మహిళల సాధికారిక కోసం ప్రతి పథకంలో వారికి ప్రాధాన్యత కల్పించారని వివరించారు. పల్లి నియోజకవర్గం మరి అంబటి రాంబాబన్న సారథ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం మంత్రివర్యులుగా మరి ఈ నియోజకవర్గంలో ఈరోజు జిల్లా మహిళా కమిటీ మీటింగ్ నిర్వహించుకుంటున్నాం. ఆ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా మరి మన పార్టీ ఏర్పడి ఈనాటికి 14 సంవత్సరాలు కాబోతుంది. మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి చనిపోయిన తర్వాత పార్టీని పెట్టి ప్రజలకి ఓదార్పు ద్వారా ఎంతో మందిని ఓదార్చి మరి ఒక నాయకునిగా తనదంటూ ఒక ముద్ర వేసుకొని ఈరోజు అందరినీ ధైర్యం ఇచ్చి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి తను ఒంటరిగా నిలబడి మరి ప్రజల మన్ననలతో సుదీర్ఘ పాదయాత్ర చేసి 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి మరి ఆ పాదయాత్రలో రాష్ట్రంలో ఎంతో మంది ఎన్నో కష్టాలు, బాధలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా కళ్ళారా చూసి విని చెల్లించి మరి ఇవన్నీ నేను అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా చేపడతానని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈరోజు ఒక దమ్ము ధైర్యం ఉన్నట్టు నాయకునిగా మరి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఈరోజు రాజకీయంగా కూడా తను ఈరోజు ఈ 4.5 సంవత్సర కాల పరిపాలన ఒక సుపరిపాలన, అక్క చెల్లెమ్మల పరిపాలనగా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలందరినీ కూడా హక్కును చేర్చుకొని వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వాళ్ళ అభివృద్ధిని కూడా కాంక్షిస్తూ ఈరోజు గాంధీ తాత కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా ఈరోజు తలపింప చేస్తూ మరి గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని నింపుతూ అభివృద్ధి దిశగా వాళ్ళందరినీ అడుగులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన తీసుకున్నటువంటి అంశాలు ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో కూడా ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి ఎన్నో జీవోలు, చట్టబద్ధత కల్పించి ఈరోజు దేశానికే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా విధానంలో ఒక రోల్ మోడల్ గా నిలిచారు. ఈరోజు యావత్ దేశమంతా కూడా జగనన్న విద్యా విధానంలో తెచ్చినటువంటి అమ్మ ఒడి, నాడు నేడు, వసతి దీవెన, విద్యా దీవెన, ఇంగ్లీష్ మీడియం మరి ఇలాంటి విదేశీ విద్య ఇలాంటి ఎన్నో విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి ఈరోజు కేరళని తలపింప చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్. యావత్ దేశమే ఈరోజు మన రాష్ట్ర వైపు చూస్తుంది అనమాట ఇంత మంచి కార్యక్రమాలు చేయటం అన్నది. మరి అలాగే మహిళా సాధికారత కోసం కూడా 55%కి ఎక్కువగా ఉన్నటువంటి మహిళలకి ఈరోజు చట్టసభలు అనుకోండి, స్థానిక సంస్థలు అనుకోండి, మరి అలాగే నామినేటెడ్ పనుల్లో వర్కుల్లో కూడా ఈరోజు 55% రిజర్వేషన్స్ కల్పించి చట్టబద్ధత కల్పించి వాళ్ళని ఈరోజు మహారాణులుగా ఒక అగ్రతాంబూలాన్ని ఇచ్చి మహిళల్ని ఆర్థిక స్వావలంబన దిశగా ఈరోజు మహిళలు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అంటేనే అక్క చెల్లెమ్మల ప్రభుత్వంగా ఈరోజు ముందుకెళ్తుంది. అక్క చెల్లెమ్మలను ఎంతో గౌరవిస్తూ వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చిస్తూ ఆర్థికాభివృద్ధి నడిపిస్తూ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమ్మ ఒడి అయితేనేం, చేయూత అయితేనేం, విద్యా దీవెన అయితేనేం, వసతి దీవెన అయితేనేం, మరి చేయూత అయితేనేం, ఆసరా అయితేనేం, 30 లక్షల మంది మహిళామ తల్లుల అక్క చెల్లెళ్ళకి ఇళ్ల స్థలాలు అయితేనేం, ఇల్లు అయితేనేం, మరి రోజు వాళ్ళ సొంత ఇంటి కళని సాకారం చేస్తూ ఒక్కొక్క అక్క చెల్లి చేతిలో
10-15 లక్షల రూపాయల ఆస్తిని వాళ్ళ చేతుల్లో పెడుతూ వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. రైల్వే ఆధునీకరణలో భాగంగా రాష్ట్రానికి 9 కోట్ల రూపాయల కేంద్రం కేటాయించిందని గుంటూరు డివిజన్ రైల్వే అధికారి రామకృష్ణ తెలియజేశారు. గుంటూరు గుంతకల్లు, గుంటూరు నంద్యాల డబ్బింగ్ లైన్లతో పాటు పలు ప్రాజెక్టులు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా జాతికి అంకితం చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో డిఆర్ఎం రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ సైడ్ కోచ్ రెస్టారెంట్ను అందుబాటులోకి తీసుకొచ్చామని రామకృష్ణ తెలిపారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి పథకానికి మోదీ శ్రీకారం చుట్టారని, వాటిని ప్రజలంతా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ప్రాధాన్యత ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయము. ఈ భాగంగా మన డివిజన్లో, మన ఏపీలో, మన రాష్ట్రంలో, మన నేషన్లో కూడా వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చాలా జరుగుతున్నాయి. అందులో అమృత్ భారత్ స్టేషన్ రీడెవలప్మెంట్ స్కీమ్ అనేది చాలా విశేషకరమైన ప్రాజెక్టు. దీనికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి 3,000 కోట్లు పైగా కేటాయించారు. అండ్ దాదాపుగా అన్ని కాంట్రాక్ట్స్ అవార్డ్ అయిపోయినాయి. ఈ అమృత్ భారత్ స్టేషన్ అనేది ఏంటంటే ఇది సాఫ్ట్ అప్గ్రేడ్స్, అంటే స్టేషన్ని కూలగొట్టి కొత్తగా చేయడం అని కాదు. ఉన్న స్టేషన్ని దాన్ని మాడిఫై చేస్తూ, ఎక్కడైతే మాడిఫికేషన్ చేయాలో అది చేస్తూ ఒక చక్కని యాంబియన్స్ క్రియేట్ చేసే ఈ పథకము, ఈ స్కీము. సో అన్ని చోట్ల మన గుంటూరు డివిజన్లో అయితే 16 స్టేషన్స్ ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలి. సో దాదాపుగా కాంట్రాక్ట్స్ అన్నీ అవార్డ్ అయి ఉన్నాయి కాబట్టి మేము జూన్, జూలై ఆ టైంకి మేము ఆ పనులన్నీ పూర్తి చేస్తామని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రజలకు కూడా ఒకలాంటి కొత్త అనుభూతి వస్తుందని చాలా నమ్ముతున్నాను. రెండవది ఏంటంటే మన గుంటూరు డివిజన్లో చాలా డబ్లింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గుంటూరు టు నంద్యాల మన గుంటూరు డివిజన్ జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో అందులో 260 కిలోమీటర్స్, అవుట్ ఆఫ్ 260 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ ఆల్రెడీ డబ్లింగ్ అయిపోయినాయి, పనులు అయిపోయినాయి. అంటే ఏంటి, గుంటూరు టు గిద్దలూరు 200 కిలోమీటర్స్ ఒక సీమ్లెస్ డబుల్ లైన్ ట్రావెల్ సౌకర్యాన్ని అందజేసాము. ఇంకా మిగతా 60 కిలోమీటర్స్ రాను సంవత్సరాల్లో పూర్తవుతుంది. ఇది చాలా విశేషకరమైన ఈ సమాచారము. ఇంకోటి గుంటూరు టు బీబీ నగర్ ఆ డబ్లింగ్ కార్యక్రమం కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. ఇది ఈ సంవత్సరంలోనే టెండర్ అవార్డు చేసి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అనే విభాగం వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దెన్ మూడవది ఏంటంటే ఇది 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ OSOP స్టాల్స్ ఏదైతే ఉందో అది చక్కని స్కీమ్, అందరూ వినియోగించుకోవాలి అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రైమ్ మినిస్టర్ గారి విశ్వకర్మాస్ని వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి ఈ OSOP స్టాల్స్ ఇలాగా ఉపయోగించవచ్చు. ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన చెక్కును 6 మండలాల పరిధిలోని 45 సంవత్సరాల పైబడిన మహిళలతో కలిసి ఆత్మకూరు జెడ్పీ హై స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభను ఉద్దేశించి ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, సభలో కూర్చొని ఉన్న మహిళలతో మమేకమై నిన్న జగనన్న అద్దంకిలో ప్రారంభించిన సిద్ధం సభకు మీరు విచ్చేశారా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ, ఆ సభకు వచ్చిన జనం వారి బిడ్డను ఒకసారి చూడాలా అనే ఉద్దేశంతో వారి మొహంలో తేజస్సు అలా కనిపించిందని, అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా కదలిరా సభ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించడం జరిగింది. అనంతరం పొదుపు మహిళలతో కలిసి చేయూత చెక్కును ఆవిష్కరించడం జరిగింది. అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన అమౌంట్ చెక్కును పలువురు బాధితులకు అందజేయటం జరిగింది. ప్రతి ఇంట్లో మంచి జరుగుంటే మాత్రం ఆయనకి సైనికులుగా తయారయ్యి మీ ఇంట్లోనే కాదు, పక్క ఇంట్లో కూడా కాదు, మీ వీధే కాదు, మీ ఊర్లో పక్క ఊర్లో కూడా మొత్తం తిరిగి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు కోరినట్టు 175 స్థానాలకి 175 స్థానాలు మనం కానుకలు అయ్యాలని చెప్పింది. ఆ సభలో అయితే అది నిరూపించుకున్నారు. ఇంకా తిరుగు లేదని అస్సలు ఒక్క మనిషి కూడా అక్కడ వచ్చిన మనిషి అక్కడి నుంచి బయలుదేరి
దాదాపు నాకు తెలిసి మాత్రం మీ ఊళ్ళలోకి వచ్చి చెప్పేసి ఉంటాడు ఆ తిరణాలు ఏ విధంగా జరిగాయి. మామూలుగా ఆ కొండకు పోయినప్పుడు మన సభ్యుల కొండకు పోయినప్పుడు ముఖ్యంగా కార్తీక మన సంక్రాంతి అప్పుడు జ్యోతి కనపడుతుంది ఒకటి. ఆ జ్యోతి చూడడానికి ఎన్నో మంది తగిలిపోతారనమాట. అక్కడ ఒక 2-3 రోజులు పైకి నెట్టి ఆ కొండకి ఆ జ్యోతి చూడడానికి పోతూ ఉంటారు. ఆ విధంగా అదే భక్తితో ఆ రోజు అందరు వచ్చారు. నేను అనుకోను వాళ్ళందరూ మళ్ళీ మీ ఊరికి వచ్చి చెప్పుంటారు. ఆ ఒక్క దీపం చూడడానికి ఇక్కడ మన ముఖ్యమంత్రి జగన్ చూడడానికి ఆ రోజు అంతా వచ్చి దాదాపు 5-6 కిలోమీటర్లు నడిచి మళ్ళీ మనకు అట్లాంటి ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆ ఆలోచనలో కూడా మీరు కూడా ఉందని నేను భావిస్తున్నాను. తప్పకుండా ఈ ఎలక్షన్ మాత్రం చాలా ముఖ్యమైన ఎలక్షన్. మీ అందరికీ ఇంకొక 2 నిమిషాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాఫీ చేస్తామండి, రుణమాఫీ చేస్తామండి. అందరూ ఇంకా లోన్లు కట్టడం ఆపేశారు. మీకు డ్వాక్రా గ్రూప్స్ కూడా చాలా మందికి రుణమాఫీ చేస్తామని చెప్పేసరికి మీరు కూడా కట్టడం ఆపేశారు. చేయూత పథకం విడుదల జరుగుతాయండి. దాదాపు ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీలన్నీ వినియోగించారు. దీంతో నేను అనుకోవడం 99.5% అయితే అమలు చేసి ప్రజలకి ఏ విధంగా ఒక రాజకీయ నాయకుడు నమ్మకం ఇవ్వాలి అది ఈ రోజు దాకా పూర్తి చేసి మధ్యలో మన కోవిడ్ వచ్చినా కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ప్రభుత్వ ఆదాయం తగ్గినా కానీ ప్రజలకు ఇచ్చిన మాట మాత్రం తప్పకుండా ఒక నాయకుడిగా ఒక గట్టి నాయకుడిగా నిలబడిపోయాడు. మీరందరూ చూస్తుంటారు. సిద్ధం సభ అని చెప్పేసి మేదరమెట్లో జరిగింది. అది 4వ సిద్ధం సభ. నేను అనుకోవడం ఇప్పుడు ఇండియాలోనే ఒక పెద్ద రికార్డుగా స్థాపించి ఒక నాయకుడికి ఏ విధంగా ప్రజల ఫాలోయింగ్ ఉన్నది ఆ 4 సభల ద్వారా తెలిసిపోతుంది. మిగతా కొన్ని పత్రికలు అయితే ఏం జరగలేదు అని చెప్తున్నాను. కానీ నేను స్వయంగా చూశాను. నేను స్వయంగా పోయి ఆ సభలో దాదాపు ఒంగోలు నుంచి మేదరమెట్ల దాకా ప్రయాణం చేస్తూ దారిలో ఎన్ని మంది వచ్చిన్నారు, ఆ సభలో ఎన్ని మంది ఉన్నారు, ఎన్ని కళ్ళారా చూశాను. కాబట్టి ఆ సభలో ఉండే ప్రజల ప్రేమ మన ముఖ్యమంత్రి గారి మీద ఎంత ప్రేమ ఉందనేది నేను నిజంగా స్వయంగా చూశాను. తప్పకుండా డౌటే లేదు. అది ప్రతి ఒక్కరూ వాళ్ళకి పోయి మాత్రం చెప్పుకోవాలి. మనకి 175కి తప్పకుండా సీట్లు వస్తాయని చెప్పేసి 25 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి నేను జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఏలూరు టికెట్ ఆశించిన ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడిని ఆయన అనుచర వర్గాన్ని జనసేన పార్టీ అధిష్టానం బుజ్జగించింది. ఏలూరు 2 జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రెడ్డి అప్పలనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో పార్టీలో నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టి ఏదో ఒకటి కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో కార్యకర్తల సూచన మేరకు ఈ నెల 14వ తేదీ నుంచి రెడ్డి అప్పలనాయుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. దీనిపై స్పందించిన అధిష్టానం తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాసరెడ్డి అప్పలనాయుడిని బుజ్జగించేందుకు రంగంలోకి దింపింది. ఈ మేరకు ఏలూరు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్ధాంతాల మేరకు గత 5 సంవత్సరాలుగా 2019 ఎలక్షన్ దగ్గర నుంచి పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం దాంట్లో ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ఎలియన్స్ అనేది పొత్తులు అనేది ఉంటాయి. ఆ క్రమంలో కొన్ని సీట్లు కోల్పోవడం ఇవన్నీ కూడా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. మరి ఈ రోజున మేము ఇంకా 14వ తారీఖున ఆమరణ దీక్ష అనే కార్యక్రమాన్ని ఎందుకు పిలిపించామంటే ఇంతకాలం కష్టపడ్డాం. టికెట్ రాకపోయినా పర్లేదు, తప్పులేదు, పొత్తులు క్రమంగా వెళ్ళిపోయింది. పార్టీ నుంచి సరైనటువంటి రెస్పాన్స్ రాలేదు కనీసం పిలిచి ఈ పరిస్థితులు ఉండడానికి ఇట్లా జరిగింది లేదు. నెక్స్ట్ అధికారం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీతో నా ఒక్కరు బాధ్యత కాదు, నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు వాళ్ళ యొక్క వ్యాపారాలని, పనులని, కుటుంబాలని పక్కన పెట్టి నాతో పాటు ప్రయాణం చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు పనిచేసి ఏలూరు నియోజకవర్గంలో పార్టీ బలమైనటువంటి శక్తిగా ఎలక్షన్ కోసం వాళ్ళందరూ పనిచేశారు.
అందరం కూడా ఏంటంటే ముందు ప్రధానంగా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అనేటువంటి ఆలోచనతోనే ఈ యొక్క 14వ తారీఖు వరకు ఏదైనా పార్టీ నుంచి రాకపోతే ఆ రోజు మార్నింగ్ 11 గంటలకు ఆమె పార్టీ కార్యాలయంలోనే మా యొక్క నిరసనని గౌరవప్రదంగా తెలియజేయాలనేటువంటి ఆలోచనతోనే తలపెట్టాం. పెద్దలు మా అన్నగారు ప్రొఫెసర్ శ్రీనివాస్ గారు పార్టీ రిప్రజెంటేటివ్గా ఆయన వచ్చి ఏదైనా పార్టీ విషయాలు మనం అంతర్గతంగా మాట్లాడుకుంటాం. పార్టీలో అన్ని రకాలైనటువంటి మీకు ఏం జరిగిన విధంగా మేము చూస్తాం, పార్టీ విషయంలో కూడా ఉంది అన్నటువంటి విషయాలు వారు తెలియజేసినందుకు మేము అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, గౌరవం అనేది ముఖ్యం, ప్రధానమైనటువంటిది. మనుషులు చాలామంది ఏంటంటే కొంతమంది డబ్బులు చూస్తారు, కొంతమంది పదవులు చూస్తారు. కొంతమంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, గౌరవాన్ని కోల్పోయినప్పుడు ఆవేదనకు లోనవుతాం. ఆ పరిస్థితులు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిపించే, ఎందుకంటే పార్టీ యొక్క పరువు ప్రతిష్టని బజారుకి ఇచ్చాలనేటువంటి ఆలోచన కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో వారి యొక్క ఆశయాల కోసం చిన్ననాటి నుంచి మెగా ఫ్యామిలీ యొక్క అభిమానులుగా ఉన్నాను కనుక ఆ రకంగానే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు కనుక ఏ రకంగా వారిని బ్యాడ్ చేయాలని కానీ పార్టీని బ్యాడ్ చేయాలనేటువంటి ఆలోచన కాదు. మా యొక్క ఆవేదనని, మా యొక్క నిరసనని వారికి తెలిసే విధంగానే ఈ కార్యక్రమం ఉండాలన్నటువంటి ఆలోచన తలపెట్టాం. సరే పెద్దలు వచ్చి విషయాలని చెప్పారు కనుక ఆ కార్యక్రమాన్ని 14వ తారీఖున చేయబట్టుకున్నటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తదుపరి పార్టీ నుంచి ఏ రకమైనటువంటి స్పందన వస్తుంది, పార్టీ నుంచి ఏ రకమైనటువంటి గౌరవం వస్తుంది. రేపు మనం కష్టపడి పనిచేస్తాం. ఎందుకంటే విలియన్స్లో రేపు పొద్దున్న మాతో పాటు చాలామంది కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న కార్పొరేషన్లో పోటీ చేయవలసి ఉంటుంది, షేర్ ఏ రకంగా వస్తుంది, కార్పొరేటర్స్ ఏ రకంగా వస్తుంది, నామినేట్ కోసం ఏ రకమైనటువంటి షేర్ వస్తుంది అనేటువంటిది కూడా మనకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. కనుకనే ఈ యొక్క పార్టీ నుంచి, మన పార్టీ నుంచి రిప్రజెంటేషన్ కావాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో తీసుకుంటామనేది కాకుండా మన పార్టీ నుంచి మా ఏలూరులో ఉన్నటువంటి మా పార్టీలో మా లీడర్స్కి ఈ రకమైనటువంటి పదవులను కల్పించాలన్నటువంటి రిప్రజెంటేషన్ జనసేన పార్టీ వైపు నుంచి తెలుగుదేశానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక దానికోసం మా యొక్క ఆలోచన తప్పించి ఎప్పుడూ కూడా ఏంటంటే మొన్ననే చెప్పాం, పార్టీల నుంచి వెళ్ళలేదు, పార్టీలోనే కొనసాగుతాం, పార్టీ యొక్క ఆదేశాలను కొనసాగిస్తాం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను తీసుకెళ్తాం అనేది మొన్న ఓడిపోయిన తర్వాత కూడా గడిచిన 4 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇంట్లో లేకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా పాదయాత్ర కానీ, జనంలో జనసేన కానీ మరి ఫస్ట్ స్టార్ట్ చేసింది స్టేట్లో అప్పలనాయుడు గారు. అదేవిధంగా మరి ఆ రోజు నేను ఆయన ఒకే రోజు జాయిన్ అవ్వడం జరిగింది. అదే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి రాఘవ చౌదరి గారు, ఇంకా పెద్దలు వేరే మీద మరి ఆయన ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా స్థాయిని మించి ఆయన ఈ పార్టీ కోసం కష్టపడిన విషయం మరి పార్టీకి కూడా తెలుసు. నేను కూడా రాత్రి ఆయన ప్రకటన చూసిన తర్వాత నేను మాట్లాడడం కూడా జరిగింది. అలాంటిది ఏం లేదు, కొంచెం సర్వేవరం పాటించుకోనంటే ఆయనకి ఇచ్చి ఇంపార్టెన్స్ ఎలాంటి మర్యాద తగ్గుతుందనే విషయాన్ని తెలియపరచుకొని అధినాయకులు చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఆయన చాలా పెద్ద డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే నేను ఇలా రామాన్ని ఎంత అది అంత అవసరం లేదు, ఖచ్చితంగా అప్పలనాయుడు గారికి న్యాయం జరిగే బాధ్యత నేను తీసుకుంటాం, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ఆల్రెడీ కూడా మాట్లాడి మళ్ళీ వెళ్తున్నాను. పార్టీ ఆఫీస్ కూడా తెలియజేసి ఆయనకి న్యాయం జరిగే విధంగా కూడా ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరి దగ్గరగా మాటిస్తాం. ఎందుకంటే ఇవాళ పొత్తులో భాగంగా మరి రాష్ట్రం బాగుపడటం కోసం, మరి ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితిని ఆడుకోవడం కోసం ఆర్థికంగా కానీ అభివృద్ధిలో లేదు, మరి ఏదైతే లంచగొండుతనాన్ని ఆపాలని ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టి దిగి వాళ్ళు రాత్రి కూడా చూసండి ఉన్న 24 సీట్లు కూడా 3 సీట్లు మళ్ళీ మరి త్యాగం చేయవలసిన పరిస్థితి. ఎవరు పోయింటారో కూడా తెలియదు. ఈ రోజు కూడా మాకు కూడా ఎక్కడ కూడా మా పేర్లు కూడా ఎక్కడ లేదు. అయినప్పుడు కూడా పార్టీ అధిష్టానాన్ని గౌరవించి మేము ఇవాళ వరకు అప్పలనాయుడు గారు ఎలాగే చూస్తున్నాం, మేము కూడా అదే విధంగా చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఇంకా మా అనౌన్స్ చేయలేదు, చేసేది కాబట్టి ఆయన బాధపడుతున్నాం. తప్పనిసరిగా ఆయనకి మేమంతా అన్నదానంగా ఉంటాం, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆయనతో పాటు ఉంటాం. ఆయన దగ్గర ప్రాధాన్యత కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి, మెయిన్ ఎలక్షన్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి రాబోయే రోజుల్లో, ఇంకా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉంటాయి, ఇంకా స్టేట్లో ఇంకా
చైర్మన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది ఎక్కడో చోట అగ్రిమెంట్ చేయమని కూడా మేము కూడా అడుగుతాం. ఆయన తరఫున మేము కూడా మాట్లాడుకుని కూడా తెలియజేసి దీక్ష అనేది అప్పుడే మనం అలాంటిది పెట్టద్దు. ఖచ్చితంగా జనసేన పార్టీ గుర్తింపు ఉంది, కానీ ఎలా కొనసాగించాలి? ఇప్పుడు మనం పూర్తిగా అధికారంలోకి వస్తే అది కాదు అప్పనాయుడు గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తామని ఇవాళ రేపు పొద్దున ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసామంటే దానికి ఇది ఉండాలి. కాబట్టి దానికి ఎక్కడ కూడా ఇవాళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్పనాయుడు గారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేయాలి. ఎందుకంటే ఇవాళ అధినాయకుడి దృష్టిలో కూడా ఇష్యూ ఉంది. ఆయన తెలియవేసి కాదు, కానీ ఎలా బుద్ధిగించాలి? ఎంతకాలం వీళ్ళు కష్టపడ్డారు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి రజని వైసీపీ అధిష్టానంపై మల్లెల రాజేష్ నాయుడు ఆగ్రహం. రాజేష్ ను తప్పించి వేరే వారికి టికెట్ ఇస్తారని ప్రచారం. రైల్వే ఆధునీకరణలో భాగంగా రాష్ట్రానికి 9 కోట్లు కేటాయింపు. జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రెడ్డప్పలనాయుడు అసంతృప్తి. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.